పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఇండియాలో ఒక పాపులర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఒక సెక్యూర్ స్కీమ్. ఎందుకంటే దీని వెనుక గవర్నమెంట్ ఉంటుంది. మనము ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రిన్సిపల్ అమౌంట్ కావచ్చు, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ అమౌంట్కి సంబంధించి గ్యారంటీ అనేది గవర్నమెంట్ మనకి ఇస్తుంది. కనుక ఇది ఇండియాలోనే ఒక బెస్ట్ సెక్యూర్ స్కీమ్గా అయితే మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ పీపీఎఫ్ అకౌంట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. అయితే ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళు మినిమం అమౌంట్ 500 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1.5 lakh వరకు ప్రతి ఇయర్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ 1.5 lakhs అయితే క్రాస్ చేయడానికి ఎలాంటి ఛాన్స్ కూడా లేదు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 రూపీస్ ఉంటుంది, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1.5 lakhs అయితే ఉంటుంది. అయితే మీరు ప్రతి మంత్ 12,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా సరే ఇయర్కి 1,50,000 అవుతుంది. లేదు మీరు లంసంలో ఒకే ఒక్కసారి మీరు 1,50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. లేదు నేను ఇంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకుంటే ప్రతి ఇయర్ మీరు మినిమం 500 రూపీస్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ 15 years అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఇయర్ కూడా 1,50,000 రూపాయలు చేశారనుకోండి, వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అంటే 7.1%. ఇక టైం పీరియడ్ మీరు 15 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక 15 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎక్స్ట్రా మీరు 5 years ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను 15 yearsకే మీకు క్యాలిక్యులేషన్ అయితే చేస్తున్నాను. సో 1,50,000 రూపాయలు మీరు ప్రతి ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 15 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ ఎంత అంటే 22,50,000 రూపాయలు మీరు 15 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం కూడా 1,50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన 22,50,000 రూపాయలు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ అవుతుంది. దీనికి మీరు సంపాదించిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 18,18,209 రూపాయలు అవుతుంది. ఇక ఓవరాల్గా 15 years తర్వాత వీళ్ళు మీకు ఎంత మనీ ఇస్తారు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ మొత్తం కలిపి 68,209 రూపాయలు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో లాంగ్ టర్మ్లో మీరు మంచి వెల్త్ బిల్డ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్గా అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఒక్కటే కాదు, దీనిలో ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడైతే ఒకసారి మనము చూద్దాం. సో ముందుగా ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 7.1% రావడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి క్వార్టర్ కూడా గవర్నమెంట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చేంజ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది. వాళ్ళు 100% చేంజ్ చేస్తారని చెప్పట్లేదు, కానీ 7.1%ని చేంజ్ చేసే అవకాశం గవర్నమెంట్కి అయితే ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ బెనిఫిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది ట్యాక్స్ బెనిఫిట్ కోసం. అండర్ సెక్షన్ 80C ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా మనము పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్రతి ఇయర్ కూడా 1,50,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ఫ్రీ అని అయితే మనం సింపుల్గా చెప్పొచ్చు అండి. సో ఎక్సలెంట్ బెనిఫిట్ ఇది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, అందులో రిస్క్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ కూడా ఉండదు. కానీ ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఈ స్కీమ్ వెనుకుంటుంది కనుక మనము ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రిన్సిపల్ అమౌంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, దీని వెనుక గవర్నమెంట్ ఉంటుంది. భయపడాల్సిన నీడ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ అండి. అంటే దీనివలన మనకి మెయిన్గా డిసిప్లిన్గా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది తెలుస్తుంది. మధ్యలో మనము ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు. 15 years మినిమం లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కనుక ప్రతి ఇయర్ మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూనే వెళ్తాము. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదంటే షార్ట్ టర్మ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో అయినా సరే మనకు నచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. సో దీనివలన లాంగ్ టర్మ్లో వెల్త్ని మనము కోల్పోతాం. అలా కాకుండా
వీళ్ళు 15 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ పెట్టారు కనుక మనము లాంగ్ టర్మ్లో కూడా మంచి వెల్త్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ డిసిప్లైన్గా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కూడా ఈ స్కీమ్ మనకి నేర్పిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ స్కీమ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత ఏదైతే మనీ వస్తుందో అది మన రిటైర్మెంట్ కావచ్చు, మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కదండి, వాటిని మనము కంప్లీట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదండి, వాటిని బీట్ చేస్తూ వీళ్ళు కాంపిటేటివ్గా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ బెనిఫిట్ ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మనము అకౌంట్ ఓపెన్ చేసుకుని 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 6th ఫినాన్షియల్ ఇయర్ లోపల మనము లోన్ అప్లై చేసుకోవచ్చు. మనము లోన్ అప్లై చేసుకునే ముందు ఇయర్ అంటే 2nd ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఏదైతే మనీ ఉంటుందో ఆ మనీలో 25% మనకి లోన్ రూపంలో అయితే వీళ్ళు ఇస్తారు. కానీ ఈ లోన్ తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీపీఎఫ్ అకౌంట్కి ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో దానికంటే కూడా 1 to 2% ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరైతే లోన్ తీసుకుంటారో మనకొచ్చే ఇంట్రెస్ట్ కంటే కూడా మనం తీసుకున్న లోన్కి 1 to 2% అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువ అయితే ఉంటాయి. ఇక రీపేమెంట్ ఎప్పుడు చేయాలి? మనం లోన్ తీసుకున్నాం, ఓకే, లోన్ తీసుకున్న తర్వాత మనము ఎప్పుడు చెల్లించాలి అంటే లోన్ శాంక్షన్ అయిన మంత్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మొదటి రోజు నుంచి 36 నెలల్లో అంటే 3 సంవత్సరాల లోపల మనము మనీ అనేది తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇలా మీరు చేయడం వలన సెకండ్ లోన్ కూడా మీరు 6th ఇయర్ కంటే ముందే చెల్లించారనుకోండి, మీరు ఫస్ట్ లోన్ తీసుకున్నారు, ఫస్ట్ లోన్ తీసుకున్న తర్వాత 6th ఇయర్ కంటే ముందే ఫస్ట్ లోన్ మీరు క్లియర్ చేసుకుంటే మీరు సెకండ్ లోన్ కూడా తీసుకోవడానికి ఇందులో మనకి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే విత్డ్రా ఫెసిలిటీ అండి. ఇందులో మనకి 3 టైప్ ఆఫ్ విత్డ్రాస్ అయితే ఉంటాయి. ఒకటి పార్షియల్ విత్డ్రా. ఈ పార్షియల్ విత్డ్రాలు అనేవి 7th ఫినాన్షియల్ ఇయర్లో అలౌ చేస్తారండి. ఇన్ కేస్ మీరు విత్డ్రా చేయాలని అనుకుంటే 4th ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఏదైతే మనీ ఉంటుందో దానిలో అప్ టు 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇది 7th ఫినాన్షియల్ ఇయర్లో మాత్రమే అలౌ అయితే చేస్తారు. సెకండ్ వన్ ప్రీ మెచ్యూర్ విత్డ్రా. ఈ విత్డ్రా మీరు చేయాలనుకుంటే 5 ఇయర్స్ మన పీపీఎఫ్ అకౌంట్ యాక్టివ్గా ఉంటే ప్రీ మెచ్యూర్ విత్డ్రా అయితే మనం చేసుకోవచ్చు. బట్ అది కొన్ని సందర్భాల్లో మాత్రమే, లైక్ మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కోసం మనము ప్రీ మెచ్యూర్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. బట్ దీనివలన మేబీ వీళ్ళు పెనల్టీస్ వేయచ్చు, లేదంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా మనము లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక థర్డ్ వన్ విత్డ్రాల్ ఎట్ మెచ్యూరిటీ అంటే 15 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మన ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ మన ఇంట్రెస్ట్ మనీ కంప్లీట్గా మనము విత్డ్రా చేసుకోవచ్చు. సో నాకు అడిగితే ఈ థర్డ్ ఆప్షన్ అయితే ఉందో మన 15 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనము మనీని విత్డ్రా చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ అకౌంట్ అండి. అంటే 15 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంది కదా, ఈ 15 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ కూడా మనం చేసుకోవచ్చు. బట్ మీ 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు తప్పకుండా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నేను 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ నామినీ ఫెసిలిటీ కూడా ఇందులో అయితే ఉందండి. ఎవరైతే పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ ఉన్నారో అతనికి ఏదైనా జరిగి డెత్ అయితే ఎవరైతే నామినీస్ ఉంటారో, ఒక నామినీ కాదు, వీళ్ళు ఎంతమంది నామినీస్ని యాడ్ చేసుకోవచ్చు, ఎంత పర్సంటేజ్ ఒక్కొక్కరికి వెళ్ళాలి అనేది కూడా మనం ముందుగానే నామినీ డీటెయిల్స్లో అయితే ఎంటర్ చేయవచ్చు అండి. సో ఈ పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ డెత్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా మనీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ. మనము వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, మినిమం 500 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1.5 lakhs వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనము ఎంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ స్కీమ్లో ఇంత లిమిట్ ఉంది అని ఏం లేదండి. మినిమం 500 రూపీస్, మ్యాక్సిమం 1.5 lakhs అనేది
పర్ ఫినాన్షియల్ ఇయర్లో ప్రతి సంవత్సరం కూడా మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది సిస్టమిక్గా అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 12,500 రూపాయల లెక్క చేసుకోవచ్చు. లేదంటే లంసంలో చేసుకుంటే ఒక్కసారి 1,50,000 రూపాయలు కూడా మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే వైడ్ అవైలబిలిటీ. అంటే ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓన్లీ పోస్ట్ ఆఫీస్లోనే ఓపెన్ చేసుకోవాలి, లేదంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనే ఓపెన్ చేసుకోవాలి, లేదంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లోనే ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఏం లేదండి, మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్, మీరు ఎక్కడైనా సరే ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే మీరు ఇండియన్ సిటిజనా, మీరు ఇండియన్ సిటిజన్ అయితే చాలు, ఇంక్లూడింగ్ మైనర్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంతేగాని వీళ్ళు ఓపెన్ చేసుకోవాలి వీళ్ళు ఓపెన్ చేయకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. కానీ మీరు ఎన్ఆర్ఐ అయితే మాత్రం మీరు ఓపెన్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అదేవిధంగా హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్కి కూడా ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళు కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోలేరు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే, ఇంక్లూడింగ్ మైనర్స్ వరకు అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ అండ్ హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. అండ్ జాయింట్ అకౌంట్ అంటే ఒక పర్సన్ ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయడానికి అలౌ చేస్తారు, జాయింట్ అకౌంట్స్ని అలౌ చేయట్లేదు. సో ఇవి ఎప్పటి నుంచో ఉన్న రూల్స్. ఇవి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళు ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. కానీ రీసెంట్ టైంలో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకు కూడా న్యూగా ఒక 3 రూల్స్ అయితే తీసుకొచ్చారు. సో ఆ 3 రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళు ప్రీవియస్గా అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫాదర్స్ ద్వారా ఓపెన్ చేసుకునేటప్పుడు ఏమయ్యేది, 7.1% ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఆఫర్ చేస్తుందో ఆ మనీ మాత్రమే మైనర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ 18 years ప్లస్ వాళ్ళకి వచ్చేసింది అనుకోండి ఏజ్, అప్పుడు మాత్రం 7.1% అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే మైనర్స్కి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ స్కీమ్ కింద మాత్రమే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇంతకు ముందు పీపీఎఫ్ అకౌంట్కి 7.1% ఇచ్చేవాళ్ళు కదా, అలా ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ చేంజ్. సెకండ్ వన్, ఎన్ఆర్ఐ అకౌంట్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ప్రీవియస్గా చూసుకుంటే పీపీఎఫ్ 1968 స్కీమ్ ప్రకారంగా ఎవరైతే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి కూడా పిఓఎస్ఏ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ని మాత్రమే సెప్టెంబర్ 30 వరకు ఆఫర్ చేస్తారు. సెప్టెంబర్ 30 తర్వాత మాత్రం ఎన్ఆర్ఐస్కి 1% కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేయట్లేదు. సో మీకు అర్థమైంది కదా, సెప్టెంబర్ 30 లోపల మాత్రం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారంగా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సెప్టెంబర్ 30 తర్వాత ఎన్ఆర్ఐస్కి ₹1 కూడా వీళ్ళు ఇంట్రెస్ట్స్ని ఆఫర్ చేయము అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇక ఫైనల్, మల్టిపుల్ అకౌంట్స్. ప్రీవియస్గా మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే పాసిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఒక పర్సన్కి తన నేమ్తో తన పేరుతో ఒక్క పీపీఎఫ్ అకౌంట్ మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రైమరీ అకౌంట్ ఏదైతే ఉందో దానికి మ్యాక్సిమం లిమిట్ అంతా 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కదా. సో ఆ 1,50,000 రూపాయలు ఏదైతే ఉందో దానికి 7.1% ఇంట్రెస్ట్ రేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. అది అబ్జెక్షన్ లేదు. కానీ ఇంకా మీకు ఎడిషనల్గా పీపీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి, అందులో కూడా మనీ క్రెడిట్ అవుతుంది. 1,50,000 రూపాయలు క్రాస్ అయిపోయింది. ఆ క్రాస్ అయిపోయిన మనీ ఏదైతే ఉంటుందో దానికి ఎలాంటి ఇంట్రెస్ట్ మనీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరు. 0% ఇంట్రెస్ట్ ఇస్తారండి. 0% అంటే అర్థం ఏంటి, ఏమి ఇవ్వము అని చెప్తున్నారు. సో మీకు అర్థమైంది కదా, 1,50,000 కంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఇక్కడ కుదరదు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు పోస్ట్ ఆఫీస్ అని, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అని ఎక్కడికి వెళ్ళాల్సిన నీడ్ లేదు. మీరు సింపుల్గా ఆన్లైన్లో కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, ఇది
పీపీఎఫ్ ఒక సెక్యూర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి. ఇందులో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని అయితే ప్లాన్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్స్ని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.